ఏం పేరండి? మల్లీశ్వరి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను. అవునా, సూపర్. మీరు వర్క్ చేస్తున్నారు, బావగారు వర్క్ చేస్తున్నారు. అమ్మో, నెలకి బాగానే డబ్బులు వస్తాయండి మనకి. సో బావగారు డబ్బులు మీరే బంగారం కొనుక్కొని, మీరు సంపాదించే డబ్బులు మీరే బంగారం కొనుక్కొని, ఆయన పరిస్థితి ఏంటి పాపం? లేడీస్ ముందు కదా సార్. సో అంటే బావగారు తెచ్చిన డబ్బులన్నీ మీకు ఇస్తే ఆయనకి నెలకి ఎంత ఇస్తారు ఖర్చు పెట్టుకోవడానికి? 500. ఈ జీవితం నెలలో 30 రోజులు బావగారు 500తో బతకాలా? ఈ లోపల ఏ అమ్మాయో బాగున్నావు పదా కాఫీ తాగిపించంటే అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకే సార్ అమౌంట్ తక్కువ ఇస్తా ఉండేది. లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. సో ఏ క్వాలిటీస్ లో బావగారు నచ్చి పెళ్లి చేసుకున్నారు మీరు? అసలు మాకు మ్యారేజ్ లో పెళ్లి చూపులే లేవు సార్. డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ నిశ్చితార్థం. అబ్బా ఏమి చెప్పినావే. మల్లీశ్వరి గారు ఎందుకు అంత ఫాస్ట్ గా కుర్రాడు బాగున్నాడు మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాడు అని పట్టుకున్నారా? అలాగేం లేదు సార్. పోటీ తత్వంలో ఏం పేరు బావ పేరు? మహేంద్ర బాహుబలి. అచ్చా, ఆ బాహుబలి కోసం వీరవంతులందరూ పోటీ పడితే మీరు గెలిచారు అనమాట. నా కోసం పోటీ పడితే హాస్యం కామెడీ. రెడీ మల్లి గారు, జాగ్రత్తగా వినండి. కాచాయిని భోంచేసావా, కాసేపు నా కోసం వెయిట్ చేసావా, కాలువగట్టు పక్కన వాక్ చేసావా, కార్లో వచ్చి తీసుకెళ్తానని థింక్ చేసావా? కాచాయిని నా కోసము వెయిట్ చేసావా. అయ్యో, భోంచేసావా అని అడగవా? ఓకే సార్. అసలే ట్రెండింగ్. కాచాయిని నా కోసం వెయిట్ చేసావా. అదే భోంచేసావా అని అడుగు. కాచాయిని భోంచేసావా, కాసేపు నా కోసం వెయిట్ చేసావా, కాలువ గట్టును వాక్ చేసావా, కార్లో తీసుకెళ్తానని థింక్ చేసావా? కాచాయిని నా కోసం భోంచేసావా, నా కోసం వెయిట్ చేసావా. పదండి వెళ్ళిపోదాం. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్. కాచాయిని భోంచేసావా, నా కోసం కాసేపన్నా వెయిట్ చేసావా, కాలువ గడ్డన వేచున్నావా, కార్లో తీసుకోబో. కాలువ గట్టును ఎవరి కోసం వెయిట్ చేయాలి? నా కోసం. ఈ కాలువగట్టు ప్రేమ ఏంటో అర్థం అవట్లే అమ్మా మాకు. అంటే కాలువగట్టుకి వెళ్తుంది. ఓకే, సో నువ్వు అటెళ్ళు, నువ్వు ఇట్లా. ఏంటంటే అంత సీరియస్ గా ఉన్నారు, అందరూ నవ్వుతున్నావు కూడా. ఏం పేరు? హారిక. ఏం చేస్తుంటావు హారిక? బ్యాంక్ ఎంప్లాయ్. అమ్మో, మామూలుగానే ఇప్పుడు లేడీస్ లెక్కల మీద బాగా పట్టుంది. అసలే బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ లో ఏం చేస్తారు? క్యాషియర్. ఇంట్లో కూడా క్యాషియర్ నువ్వే కదా? నేనే. బావగారు ఏం చేస్తారు? ఇంకా రాలేదండి. ఎలాంటి హస్బెండ్ కావాలి అని? డీసెంట్ పర్సన్ అయితే చాలండి. ఎంత జీతం రావాలి? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అవ్వాలి. నెలకు ఒక 10 లక్షలు రావాలా? ఒక 1 lakh అట్లా సరిపోతుంది. లచ్చ పడిందా లేదా? లేదంటే బయట గెట్ అవుట్. గుడ్ ఫ్యామిలీ అయితే చాలండి. సెకండ్, ఇప్పుడు మొదలెడదాం, జాగ్రత్తగా విను. కాచాయిని భోంచేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా, కాలువగట్టు పక్కన వాక్ చేసావా, కార్లో తీసుకెళ్తానని థింక్ చేసావా? కాత్యాయిని భోంచేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా, కాలువగట్టున వాక్ చేసావా. దొరికింది సంతరా ఇదే. మొదటి నుంచిదా? కాత్యాయిని భోంచేసావా, కాసేపైనా నా కోసం. కాత్యాయిని భోంచేసావా, కాసేపైనా వెయిట్ చేసావా, కాలువగట్టున వాక్ చేసావా, నేను వస్తానని వెయిట్ చేసావా. వెయిట్ అంటదండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే, ఎనీవే సూపర్, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? శ్రావణి. ఏమని పిలుస్తారు బావగారు ముద్దుగా? శ్రావణి అనే పిలుస్తారు. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 11 years. ఓకే, చలో మరి మొదలెడదాం. కాకి ముక్కుకి దొండపండు. మార్చేస్తున్నారే అంటే అదేంటి ఇందాక నుంచి కాత్యాయని భోంచేసావా అది ప్రాక్టీస్ చేసావా ఏంటి? చెప్పారు కదా. నీకు మారుస్తా మరి. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. ఎంత పెద్దదా. జస్ట్ 4 lines. కానీ కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి ఎర్ర పండు. నేనే ఒక పండు ఎట్టానంటే ఇంకో పండు ఎట్టింది. ఇప్పుడు చెప్పు బావ, నువ్వు పండు అని ముద్దుగా పిలుస్తావు కదా, ఇప్పుడు చెప్పు. ఓకే, కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి ఏదో తేడాగా ఉందేంటి? అక్కడ ఓ అక్క తెగన వెళ్తున్నా, నువ్వు రా అక్క, నువ్వు కూడా తెగనవుతున్నావు.